హలో ఫ్రెండ్, నేనైతే మళ్ళీ వచ్చిన 26వ వార్షిక క్రీడలు అయితే స్టార్ట్ అయినాయి. అందులో సాంస్కృతిక పోటీలు. భూపాలపల్లి జిఎం పర్సనల్ మేనేజర్ మారుతి సార్ గారు ముఖ్య అతిథిగా అయితే రావడం జరిగింది. ఇగో ఈయనే మా జడ్జి రాజు గారు, రత్నం గారు అని. ఈయన ఎంత చక్కగా పాడినంటే పాట ఒకసారి వినండి. మారుతి సార్ గారు భూపాలపల్లికి వచ్చిన దగ్గర నుంచి అయితే చాలా చేంజెస్ అయినాయి. సాంస్కృతిక కళల పట్ల ఆయనకి ఎంత ఆసక్తి అంటే, సాంస్కృతిక కళలు ఇంకా పెంపొందించడానికి ఏ రకమైన సహాయం కావాలో డైరెక్ట్ గా వచ్చి నన్ను అడగండి అని చెప్పేసి కళాకారులందరి ముందు ఆయన మాట అయితే ఇచ్చారు. కానీ జిఎం గారు, పర్సనల్ మేనేజర్ గారు ఒక విషయంలో మాత్రం అసంతృప్తిగానే ఉన్నారు. ఏంటిదంటే గై హాజరు, ఆబ్సెంటిజం సింగరేణిలో ఎక్కువైందట. దాని వల్ల ముందు తరాల సింగరేణి కార్మికులకు చాలా ఇబ్బంది అవుతుంది. మీ కళాకారులకు ఒకటే చెప్తున్నా, ఆబ్సెంటిజం మీద ఏదైనా టెలిఫిలిం తీయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పారు. సాంస్కృతిక పోటీలలో హ్యూమరస్ కిట్లు నేను చెప్పిన జోక్ ఇది. పోటీలు అయితే ముగిసినాయి. న్యాయ నిర్ణేతగా వచ్చిన రాజు గారు మా భూపాలపల్లి స్పోర్ట్స్ సూపర్వైజర్ పర్ససీన్ అన్న విన్నర్లను అయితే అనౌన్స్ చేసిర్రు. ఈ ఇయర్ నేను చెప్పిన హ్యూమరస్ కిట్ కి నాకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చిర్రు. నెక్స్ట్ రీజనల్ లెవెల్ కి అయితే సెలక్షన్ అయిపోయింది. ఇవన్నీ ఎన్నున్నా కూడా మనం డ్యూటీలు చక్కగా చేస్తేనే మనకు సింగరేణి నుంచి ఇట్లాంటి ప్రోత్సాహకరమైన క్రీడలు గాని, లాభాల వాటాలు గాని మనకు సింగరేణి నుంచి అయితే పొందవచ్చు. సో ఇంకెందుకు లేటు, రెగ్యులర్ గా డ్యూటీలు చేసి మన సింగరేణి మనమైతే కాపాడుకుందాం. జై సింగరేణి, జై జై సింగరేణి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.